అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, కామాఖ్య ఆలయం గురించి ఈ మధ్యన బాగా వింటూ వస్తున్నాము. గతంలో చాలా తక్కువ మంది తెలుసు. సో ఈ మధ్యన బాగా పాపులర్ అయిపోయింది. అక్కడ అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుందని కూడా చెప్పి విన్నాము. ఇంకా ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలు దాగున్నాయి. పక్షు బలులు, జంతు బలులు కూడా ఇస్తారని చెప్పి వింటూ ఉన్నాము. అసలు అక్కడ అమ్మవారు ఎన్ని రూపాల్లో ఉంటాయి, ఆలయానికి సంబంధించిన వింతల విశేషాలు మాకు తెలియజేయండి గురుగారు. కరెక్టే అవన్నీ. అంటే ఇప్పుడు మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా, అందులో ఒక పీఠం ఇది. అందులో ఈ యొక్క కామాఖ్య అమ్మవారు. అలాగే మనకి శ్రీలంకలో శాంకరీదేవి అని ఉంటుంది, కానీ అందరం శ్రీలంక వెళ్ళలేం కదా, అందుకని కొంతమంది వెళ్తారు. కానీ ఇది ఇండియాలోనే ఉంది కాబట్టి టాప్ ద బెస్ట్ అనమాట ఇది. అయితే ఇక్కడ ఏంటంటే కామాఖ్య అమ్మవారు అంటే ఏంటంటే, కామాఖ్య ఇది కామము అంటే కోరిక అని అర్థం. అంటే అది ఏ మంచి కోరిక చెడ్డ కోరిక ఏదైనా సరే కోరికలు. ఆఖ్య అంటే తీర్చేది అని అర్థం. కామాఖ్య అంటే కామాక్షి వంటి కలును కలిగి, కమలాక్షి వంటి ఈ యొక్క లోటస్ ఫ్లవర్లో పుట్టి కమలాత్మిక అంటాం అమ్మవారు, కామాక్షి అమ్మవారు అంటాం. ఈ రెండిట్ల యొక్క కాంబినేషన్ శక్తులు ఉంటాయి. ఉదాహరణకి నీకు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం తీసుకుంటే మనము ఆమె పార్వతి అంశ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం ఎవరికైనా శక్తిపీఠాల్లో. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి మహాలక్ష్మి అంశ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎర్రగా హేమదుర్గ అంటాం, దగదగదగదగ బంగారపు ఛాయ్ ఉంటుంది అమ్మవారికి. అలాగే అక్కడ ఎలాగైతే లక్ష్మీ అంశ ఎక్కువ ఉందో, ఈ గుడిలో మనకి కామాక్షి అంశ, కమలాత్మిక అనే తాంత్రిక దేవత అంశ ఎక్కువగా ఉంటుంది. అంటే మహాలక్ష్మి అంశ ఎక్కువగా ఉంటుంది. అందుకే కామాఖ్య టెంపుల్కి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తారు. అలాగే వాళ్ళు ధనవంతులు కూడా అవుతారు. ఒకప్పుడు ట్రైబల్ ఏరియా, అది ట్రైబల్ ఏరియా కాబట్టి అక్కడ జంతువులే ఉండేవి. ఈ యొక్క కూరగాయలు, పువ్వులు, ఇలాంటి పాయసాన్నాలు, దద్దోజనాలు ఇవి అలవాటు లేవు అక్కడ పాపం. అందుకని ఈ పప్పులు గిప్పులు దొరికేవి కాదు. అప్పుడు ఏం చేసేవారు, వండుకునేటప్పుడు ఆది మానవుడి కాలం దగ్గరికి వెళితే మనము ఏం చేసేవాళ్ళం, మనం అప్పుడు పప్పులు గిప్పులు ఉన్నాయా, మనం పండించుకోలేదు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళం, మ్యాన్ ఏం చేసేవాడు, జింక దొరికితే జింకను వేటాడేవాడు, పచ్చి మాంసం. తర్వాత ఒక రాయి కొడితే చెక్కుముక్కి రాయి అగ్ని పుట్టింది, దాన్ని కాల్చుకోవడం తినడం అలవాటైంది. ఈ విధంగా మనం అర్లీ మ్యాన్ నుంచి మనం ఎలాగైతే మోడర్న్గా వచ్చేసి చక్కగా ఇప్పుడు బార్బెక్యూ చికెన్ ఇలాంటివన్నీ కూడా ఎలాగైతే వచ్చినాయో అలా అప్పుడు కూడా వచ్చింది. కూరగాయలు అవి ఉండేవి కాదనమాట. అందుకని పాపం అమ్మవారికి మానవుడి యొక్క స్వభావం ఏమిటి, అయ్యో అమ్మవారికి దేవుడికి ఇవ్వాలి బలి అని సమర్పించాలి అని బలులు ఇచ్చారు. అది అలా కంటిన్యూ అవుతుంది, అంతే తేడా. కాకపోతే ఇప్పుడు కామాఖ్య అమ్మవారి గుళ్ళో బలిపీఠాలు ఉంటాయి దున్నపోతులకు దానికి. ఇప్పుడు స్లాఫర్ హౌసెస్ ఎలాగైతే ఇక్కడ మేకలు కోయడానికి ఎలా ఉంటాయి ఆ అరేంజ్మెంట్ ఉంటుంది. అది దేవస్థానం వాళ్ళు కంపల్సరీ కాదు, అది మామూలుగా భక్తులు తెచ్చుకుంటారు, వాళ్ళకి వాళ్ళు నరుక్కుంటారు, చేసుకుంటారు. అంతేగాని దానికి అదే ఇవ్వాలని ఏం లేదు. ఇక్కడ కామాఖ్య టెంపుల్లో రహస్యాలు ఏంటంటే, దశమహావిద్యల అధిష్టాత్రి అయినటువంటి ఆ 10 అమ్మవార్లు అక్కడ ఉంటారు. అదనమాట విచిత్రం. 10 అమ్మవారు దశమహావిద్యల అధిష్టాన దేవతల అమ్మవార్లు అక్కడ ఉంటారు. మహాకాళి ఉంటుంది, స్వయంభూ మహాకాళి. తర్వాత తారాదేవి ఉంటుంది, చిన్నమస్తా ఉంటుంది, త్రిపుర భైరవి ఉంటుంది, అండ్ లాస్ట్కి బగలాముఖి ఉంటుంది, రాజశ్యామల లేదా ఈవిడ్నే ఉచ్చిష్ట చండాలని మాతంగి అని ఫేమస్తో ఉంటుంది ఆమె. నెక్స్ట్ తర్వాత ధూమావతి అమ్మవారు ఉంటుంది. నెక్స్ట్ షోడశి అంటాం, అంటే రాజరాజేశ్వరి లలిత అమ్మవారు ఉంటుంది. ఆ తర్వాత మనం భువనేశ్వరి అమ్మవారు ఉంటుంది. అండ్ ఆఖరుగా మీకు ఈ యొక్క కమలాత్మిక అమ్మవారు ఉంటుంది. అక్కడ 10 దేవతలు స్వయంభూ దేవాలయాలు అక్కడ ఉంటాయి. మెయిన్ దేవత ఏమో కామాఖ్య పార్వతి అమ్మవారు అక్కడ వెలిసింది. సో ఇక్కడ విధానాలు ఎలా ఉంటాయి అంటే, జగద్గురు ఆది శంకరాచార్యుల వారు వచ్చి మనకు మెథడ్ ఆల్రెడీ పెట్టేశారు. అన్ని నదులు ఎలాగైతే వెళ్ళి ఒకే సముద్రంలోకి వెళ్తాయో, అన్ని రకాల పూజలు మళ్ళీ ఒకే సముద్రం, ఫలితం అనేటటువంటి ఒకే సముద్రంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి విడివిడిగా బలులు ఇవి అవసరం లేకుండా ఒక నిమ్మకాయ కోయండి, ఒక బూడిద గుమ్మడికాయ పెట్టండి, ఒక గుమ్మడికాయ కోయండి, ఇట్లా చక్కగా ఆదిశంకరాచార్యుల వారు పెట్టేశారు. నిమ్మకాయ హింస లేకుండా. అది కుంకుమ, రక్తమేమో కుంకుమతో సమానంగా, ఇవేమో నిమ్మకాయ, ఇవన్నీ కోడికి సమానంగా ఇలా పెట్టారు. మంచి పద్ధతి. తాంత్రిక విద్యలు అంటే తెలియదు వీళ్ళకి, జనాలకి. సినిమాల్లో చూపించినట్టు తంత్ర విద్యలు అంటే వాళ్ళు కపాలాలు, ముగ్గులు వేసేసి గాలి ఎగరడాలు, అది కాదు. రామకృష్ణ పరమహంసుల వారి సినిమా చూస్తే అర్థమైపోద్ది. అందుకే నేను ఐఎమ్ బెగ్గింగ్ ఆల్ ఎవ్రీవన్,
ఏంటంటే గూగుల్ చేసి మన రామకృష్ణ మఠ్ వాళ్ళు వేశారు, రామకృష్ణ పరమహంస మూవీ, తెలుగు మూవీ అని చూస్తే తెలుగులో ఉంది. ఆయన భైరవి మాత వస్తుంది, ఎదురుగుండగా కూర్చుంటుంది, మెడిటేషన్ చేస్తుంది. జ్యోతిని రామకృష్ణ పరమహంసుల వారు ఏం చేశారంటే సాకార పద్ధతుల్లో చేశారు మహాకాళిని. తోతాపురి ఆయన గురువు అయినటువంటి తోతాపురి వచ్చి సాకారంలో, అంటే రూపం లేదు కదా, నిరాకార రూపంలో చేయమంటాడు. అందరూ రామకృష్ణ పరమహంస ఏం చేస్తాడు, నేను చేస్తానంటే ప్రపంచంలో అన్ని దేవుళ్ళ మార్గాలు నువ్వే చేస్తావా అని నవ్వుతాడనమాట వాళ్ళ మేనమామ. సో ఈ బిందు రూపంలో చేస్తాడు. అలాగే బాడీలో మనకి తంత్ర సాధన అనేది ఎలా అంటే కుండలిని శక్తిని జాగృతం చేయడానికి మనం రకరకాల మార్గాలు, మెడిటేషన్, మంత్రం, తంత్రం, యంత్రం అని వాడతాం అంతే. దాని అంటే ఏంటంటే ఇప్పుడు పసుపు కుంకాలు వేయడమే పూజ, గుమ్మడికాయలు పెట్టడమే తంత్ర పూజ. లోపల ప్రాసెస్ అంతా కూడా బీజాక్షరాలు త్వంగి అని ఇస్తాం మంత్రం, త్వం హి ఓం తత్సత్ అంటాం, ఇదే తాంత్రిక మంత్రం. అంతేగాని ఓం హ్రాం హ్రీం హ్రూం ఇవన్నీ సినిమాలవి. కాబట్టి మనము గురువు అబ్జర్వ్ చేసి, మనకి ఇప్పుడు జగద్గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంసుల వారే తాంత్రిక విధానాలు చేశారు. ఎక్కడిచ్చారు చూపించమనండి. నేను మొత్తం మన ప్రేక్షకులందరినీ ఐఎమ్ బెగ్గింగ్, ఎక్కడైనా ఎవరైనా రామకృష్ణ పరమహంస, తోతాపురి కానీ, భైరవి మాతాల గురువులు ఎక్కడైనా ఒక్క దున్నపోతును కానీ, ఒక్క కోడిని కానీ, ఒక్క మేకని కానీ బలిచ్చినట్టుగా చెప్పిస్తే, అరే మహాకాళిని చేశారు కదా, మనకే మంచిది కదా, కామెంట్స్లో పెట్టండి దయచేసి, ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే అది తప్పుడు విధానంలో చేస్తున్నారు వాళ్ళు, ఎక్కడ వాడలేదు ఆయన. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వస్తువులు అవసరం లేదు, ఇచ్చుకునే వాళ్ళని ఇచ్చుకొని మనకు అనవసరం. అది జీవహింస మహాపాపం. ఎందుకంటే జైన మతస్థులు, మహావీరుడు చెప్పాడు, గౌతమ బుద్ధుడు చెప్పాడు, అందరూ చెప్పారు. కాబట్టి ఇక్కడ తాంత్రిక పద్ధతుల్లో అంటే ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, సొంటి, అల్లం, మిరియాలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీడులు, చిర్రివేరు, తిప్పతీగ, ఇలాంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. ఏవైతే తామస గుణాలని రేకెత్తిస్తాయో, కామాన్ని రేకెత్తిస్తాయో ఆ గుణాలను వద్దంటారు. ఇప్పుడు శోభనం చేస్తారు కదా పెళ్ళికొడుక్కి, ఆ రోజున ఏం చేస్తారు, వాడికి ఆ రోజుగారో తినేస్తే వచ్చేస్తుంది ఎక్కడైనా వాడికి ఎనర్జీ. పాలు పెడతారు, స్వీట్లు పెడతారు, జీడిపప్పులు పెడతారు, క్రిస్మస్లు పెడతారు, ఇవి తినేసి మామూలుగా బలం తెచ్చుకో అన్నట్టు. అట్లా కాదు, డైలీ చేయాలి కదా. ఆ విధంగా ఒకే రాత్రికి వచ్చేది కదా ఆయనకి బలం. అలాగే ఈ తామసికమైనటువంటి శక్తి రావాలంటే ఈ వస్తువులతో మనం తాగుతాం. ఇప్పుడు మర్రి చెట్టు వేర్లు ఉంటాయి, మర్రి చెట్టు ఊడలు ఉంటాయి, అవి తర్వాత అరగ తీసుకొని సొంటి ఉంటుంది, నెక్స్ట్ మర్రి విత్తనాలు, కాయల్లో గింజలు ఉంటాయి, రావి గింజల్లో ఎవరైతే ఇన్ఫర్టైల్ డిస్ఫంక్షన్ ఎవరికైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు రావి చెట్టు, మర్రి చెట్టుని అంత స్ట్రాంగ్ అవుతారండి. అట్లా మనము తాంత్రిక వస్తువులు ఎప్పుడు మనకు మేలే చేస్తాయి, హాని చెయ్యం. అంబుబూచి అనే ఒక ఫంక్షన్ జరుగుద్ది ఇక్కడ మనకు పుష్కరాల లాగా, యాన్యువల్ డే ఫంక్షన్ లాగా. అంబుబూచి అప్పుడు ఏంటంటే ఈ 5 రోజులు జరుగుద్ది. అమ్మవారి యొక్క ఆ రాయ ఉంటుంది కదా యోని రూపంలో, అమ్మవారి యోని రూపంలో అక్కడ వెలిశారు. అంటే ఒక రాయిలాగా స్టోన్ గుండ్రంగా ఉంటుంది, అది దాని నుంచి రెడ్ రక్తం వస్తుంది అని నమ్మకం, ప్రజల నమ్మకం. ఆ రోజు ఏమవుతుందంటే బ్రహ్మపుత్ర నది అక్కడ ప్రవహిస్తుంది, మొత్తం నది అంతా కూడా రెడ్గా అయిపోద్ది అనమాట. అందుకని వీళ్ళు ఏమంటారు, పంతులు గారులు వాడేసినటువంటి కుంకుమ అంతా తీసుకొచ్చి ఆ నదిలో వేసిన మూలాన రెడ్గా అయిపోద్దని కొంతమంది అంటారు. మరి అలా అనుకుంటే చాలా రెడ్ అవ్వాలి కదా, అవ్వదు. తర్వాత మరి ఇక్కడ అమ్మవారు ఋతుస్రావం అవుతుంది పక్కా అది. తర్వాత రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేది ఏంటి, ఐరన్, ఫెర్రస్ సల్ఫేట్లు, ఫెర్రస్ సంబంధించిన, ఐరన్ సంబంధించినటువంటి ఖనిజాలు ఆ నేలలో ఉంటాయి. అందుకని అవి రెడ్డిష్ బ్రౌన్గా వస్తాయని సైంటిస్టులు రీసెర్చ్ చేయడానికి వెళ్ళి మరి ఫెర్రస్ సల్ఫేట్లు, ఫెర్రస్ సంబంధించినవన్నీ కూడా ఉంటే నదంతా కూడా 24 గంటలు ఉండాలి కదా ఎర్రగా. అలా కాకుండా కేవలం కొత్త గోదావరిని ఆగస్టు నెలలో వస్తుంది మాకు రాజమండ్రి వాళ్ళకి. అలాగే మరి ఇక్కడ కూడా రెడ్డిష్ బ్రౌన్ అప్పుడే ఎందుకు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ రైనీ సీజన్లో, స్టార్టింగ్ సీజన్లో అలా వస్తుంది అనమాట. కాబట్టి అమ్మవారు అక్కడ రజస్వాలు అవుతుంది. దానికో ప్రత్యేకంగా మనం ఏం చేయక్కర్లా, ఇప్పుడు అవన్నీ మిరాకిల్స్ అంటారు. కాబట్టి అంబుబూచి ఫంక్షన్లో అమ్మవారికి అది చేస్తాం. తర్వాత ఇంకా అమ్మవారికి సంబంధించి విచిత్రాలు ఏమిటండి అంటే, జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆ గుడికి వస్తారు. ఆ గుడికి వచ్చి అమ్మవారు రౌద్ర రూపంలో ఉంటుంది. ఆమె ప్రతి దేవాలయంలోనూ ఇదే జరిగింది. రౌద్ర రూపంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే అమ్మవారిని చక్కగా కూర్చోబెట్టి అమ్మవారితో పాచికలాడినట్టు మధుర మీనాక్షి దగ్గర చేశారు, ఆయన కంచి కామాక్షి దగ్గర చేశారు, ఇక్కడ కూడా చేశారు.
ఆయన అమ్మవారిలో ఉన్నటువంటి రౌద్రగణాలన్నింటినీ ఉపసంహరించి నార్మల్సీ తీసుకొచ్చేసారు, నార్మల్గా తీసుకొచ్చేసారు అమ్మవారిని. నరకుడు అనేటటువంటి రాక్షసుడు ఆ అమ్మవారిని పెళ్లి చేసుకుంటానని కామంతో అన్నప్పుడు ఆ కామాఖ్య అమ్మవారు ఏం చేస్తుందంటే, సరే అయితే నువ్వు ఒక పని చేయి, ఇది పెద్ద కొండ అనమాట, లోయ, అది ఆ కొండకి నువ్వు ఒక నిచ్చెన వెయ్యి, ఒక బ్రిడ్జిని పూర్తి చేసేయి, ఇది రాత్రికి రాత్రి లోపల వేసేయాల, తెల్లారి కోడి కూసే టైం లోపల కనుక నువ్వు వేసేయాలా, వేయకపోతే కనుక నేను నిన్ను పెళ్లి చేసుకోని అంటుంది. అప్పుడు ఈ రాక్షసుడు నిజంగానే బ్రిడ్జ్ కట్టేస్తాడు, తెల్లవారిపోతుంది, అమ్మవారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే ఒక కోడిలాగా తయారయ్యి ఆమె కన్నింగ్ చేసింది, కన్నింగ్ ప్లే చేసింది. రాక్షసుల దగ్గర డైమండ్ వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలంటారు కదా, అలా మోసంతో జయించింది అమ్మవారు. ఏం చేస్తుందంటే కోడి కూస్తుంది, కోడిలాగా కూస్తుంది. కూసేసరికి వాడేం చేశాడు నరకుడు, నేను ఓడిపోయానని చెప్పేసి అమ్మవారిని ఇంకా వదిలేసి ఆ బ్రిడ్జ్ ఇప్పుడు కూడా విరిగిపోయిన బ్రిడ్జ్, ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ అక్కడ దాకా ఉంది కట్టింది, ఇప్పుడు కూడా చూడొచ్చు మనం. కాబట్టి ఇదంతా కూడా హిల్స్ అనమాట, మనకి ఆ నీలగిరి హిల్స్ అంటాం, ఆ నీలగిరి హిల్స్ మీద ఇదంతా కూడా కట్టారు. కాబట్టి అమ్మవారుని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఆ పాచుకలు ఆడించి అక్కడ కూర్చొని ఆ దేశ రాజు గౌహతి రాజు ఆయన హడిలిపోతాడు. ఏమిటి, ఎవరొస్తే వాళ్ళని తినేస్తోంది కామాఖ్య అమ్మవారు. తినేస్తుంటే కొంతమంది వేద పండితులను బంధించమని చెప్పి అమ్మవారిని విత్డ్రా చేస్తామని చెప్తే పంపుతారు, వాళ్ళు కూడా మాయమైపోతారు. అప్పుడు రాజుకు అర్థం కాక జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఒకానొక సమయంలో వస్తారు. ఇతని వర్చస్సు చూసి అదిరిపోతాడు రాజు, చాలా బాగున్నాడు వర్చస్సు అని. వాళ్ళ కోటలోనే ఉండమంటే ఆయన ఆ కోటలో ఉండడు. కోటలో ఉండకుండా నేను ఆ మందిరం దగ్గరికి వెళ్తాను, అక్కడే జపం చేసుకుంటానంటే వెళ్ళమంటే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ అమ్మవారిని, ఏంట్రా నన్ను చూసి నువ్వు భయపడట్లేదా అని చెప్పేసి, సేమ్ కంచిలో జరిగిన స్టోరీయే జరుగుద్ది. అమ్మ నిన్ను చూసి తల్లివి, నిన్నెందుకు నేను భయపడాలా అని చెప్పి మాటల్లో కూర్చుని అక్కడ మామూలుగా ఈయన ఇచ్చేస్తాడు, ఆటల్లో ఓడిస్తాడు. అక్కడేమో కామేశ్వరుడితో ఇచ్చేసినప్పుడు ఈశ్వరుడిని, ఇక్కడ చక్కగా కామాఖ్య అమ్మవారు మనం పరమేశ్వరుడు యొక్క సుందరేశ్వర స్వామితో అక్కడ కామేశ్వరుడితో ఇక్కడ గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆ బిడ్డ మీద మమకారంతో, జగద్గురు ఆదిశంకరాచార్య మమకారంతో ఆ రోజు నుంచి జంతుబలులు వద్దని చెప్పింది అమ్మవారు. జంతుబలి ఇవన్నీ నిషేధించి, అమ్మ నువ్వు ఇలా తినేస్తే ఎట్లాగా అని ఆయన చెప్పాడు. అయిపోయింది ఇంకా ఆ స్టోరీ, దాన్ని మళ్ళీ రీకంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే గౌతమ బుద్ధుడు కూడా అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి గయ, బౌద్ధ గయ, మన కాశీకి దగ్గరగా ఉన్నటువంటిది సారనాథ్, ఇవన్నీ తిరుగుతూ గౌతమ బుద్ధుడే తారాదేవిగా, దశమహావిద్యల్లో లేడీ తారాదేవిగా ఆరాధిస్తాం మనం. ఆయనే తాంత్రిక దేవత, ఆయన గౌతమ బుద్ధుడు. ఆ కామాఖ్య టెంపుల్కి వచ్చి అక్కడ సాధన చేశాడు. అక్కడ అమ్మవారి గుహ ఉంటుంది, ఆ గుహలో కూర్చొని ఈ దశమహావిద్యలో ఉన్నటువంటి గుహలో స్వయంభూ అక్కడ చేసి సిద్ధి పొంది ఆయన సత్యాన్వేషణ అనేది అమ్మవారు తాంత్రిక దేవతగా మారిపోయాడు. అక్కడ ఆ కామాఖ్యలో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, గౌతమ బుద్ధుడు, ఇలా మన తోతాపురి వచ్చాడు, రామకృష్ణ పరమహంస గురువైనటువంటి తోతాపురి వచ్చాడు. అలాగే ప్రభాత్ రంజన్ సర్కార్, ఇలా తాంత్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రగల్భాలు చెప్పుకునేటటువంటి వాళ్ళు కాకుండా చంద్రస్వామి, ఆ రోజున జ్ఞాని జైల్ సింగ్, ఇందిరాగాంధీ కాలంలో చంద్రస్వామి రిపీటెడ్గా వెళ్ళేవాడు. కానీ దానికి అప్పుడు ప్రచారం లేదు, అంటే మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కామాఖ్యకి వెళితే వాళ్ళేమి పాప అక్కడ ఉన్న పూజారులను అబ్జర్వ్ చేయను, వాళ్ళేం గొప్పలు చెప్పరు, వాళ్ళు తెచ్చిన స్వీట్లు పెడతారు, ఏది ఇస్తే అది తీసుకుంటారు, పూజ చేస్తారు, కుంకుమ, అక్కడ అమ్మవారి గాజులు ఇస్తారు. ఇక్కడ మనకి ఏ దేవాలయంలో అయినా అంతే, అది ప్రతిష్ఠ దేవాలయమైనా స్వయంభూ దేవాలయం, ప్రత్యేకమైన ఏమి ఉండదు. కాకపోతే రిజల్ట్ అనేటటువంటిది భక్తుడి యొక్క భావాన్ని బట్టి, భక్తిని బట్టి, శ్రద్ధను బట్టి వస్తుంది. నిస్సందేహంగా కామాఖ్య టెంపుల్ నుంచి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు భిక్షగాళ్ళు కుబేర్లు అయ్యారు. తర్వాత రాజ్యం లేనటువంటి వాళ్ళు రాజ్యాన్ని సంపాదించారు. ఆ తర్వాత విక్రమాదిత్యుడు కూడా కామాఖ్య టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కామాఖ్య అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఆయన ఉజ్జయిని వెళ్తాడు విక్రమాదిత్యుడికి అమ్మవారు అక్కడ అనుగ్రహించింది కామాఖ్య అమ్మవారు. అలాగే తెనాలి రామలింగడు, ఈయన కూడా కామాఖ్య అమ్మవారికి వెళ్ళాడు. ఇవన్నీ చెప్పరు, ఇవన్నీ మ్యాటర్లు. మహాకవి కాళిదాసు కేవలం కాళీభక్తుడు అంటారు, కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అలాగే అయ్యప్ప స్వామి భక్తులు కూడా, ఇప్పుడు అక్కడ అంత హింస జరుగుతున్న అయ్యప్ప స్వామి చాలా సాత్వికుడు కదా, అయ్యప్ప స్వామి భక్తుల్లో చాలా గొప్పవాళ్ళైనటువంటి కొంతమంది నంబూత్రులు అక్కడికి వెళ్ళి
అక్కడ అమ్మవారిని సేవించారు. అలా వీళ్ళు వాళ్ళని లేదు, వైష్ణవులు కూడా వెళ్ళారు. కాబట్టి రామానుజాచార్యులు వారు స్వయంగా ఆ గుడికి వెళ్ళారు, ఆదిశంకర్లు వెళ్ళారు. ఇంతమంది ఎవ్వరు ఇందులో నేను చెప్పేది శాస్త్రబద్ధంగా చెప్తున్నాను. ఎవరికి ఏ అబ్జెక్షన్ ఉన్నా కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు. ఎందుకనంటే తాళపత్ర గ్రంథాలు అది ఏ అధ్యాయాల్లో ఉన్నాయి, ఏ చాప్టర్లో ఉన్నాయి, ఏ శ్లోకాలతో ఉన్నాయి కూడా నేను చెప్తాను. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ అఫీషియల్ అండ్ వెరీ కాన్ఫిడెన్షియల్ డ్యూటీ. ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. అమ్మవారంటే చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు నాయన.